కేసీఆర్ ఆయన కూతురు కవిత చాలా కాలంగా జనంలో లేరు. ఎన్నికల్లో ఘోర ఓటమి, తాను ద్వేషించే కాంగ్రెస్ అధికారంలోకి రావడం, తాను జైలుకు పంపిన రేవంత్ రెడ్డి సీఎం కావడంతో కేసీఆర్ జనంలోకి రావడమే మానేశారు. ఇక కవిత 5.5 నెలలుగా జైలుకే పరిమితమయ్యారు. ఆమె జైల్లో ఉండగానే పార్లమెంటు ఎన్నికలు కూడా జరిగాయి. గులాబీ పార్టీ నుంచి చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. అప్పుడు కూడా కేసీఆర్ స్పందించలేదు. అయితే ఇప్పుడు తండ్రి కూతురు ఓ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. దాంట్లో సత్తా చూపించాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారట. రైతులందరికీ రుణమాఫీ కాలేదని, ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వలేదని, కాబట్టి రైతుల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని భావిస్తున్న కేసీఆర్ దాన్ని జనంలోకి తీసుకొని పోవాలని అనుకుంటున్నారట. అందుకే తండ్రి కూతురు కలిసి మాస్టర్ స్కెచ్ రెడీ చేశారట. ఇంతకీ ఏంటది? అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత వరుస వలసలతో కుదేలైంది బీఆర్ఎస్ పార్టీ. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి రాజకీయ రంగంలో అపరచాణక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్కు సైతం ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో దాదాపు 8 నెలలుగా సైలెంట్గా ఉన్నారు. అయితే కేసీఆర్ సైలెన్స్ను కొంతమంది చేతకానితనంగా వర్ణిస్తూ వస్తున్నారు. ప్రతిపక్ష నేతగాను ఫెయిల్ అయ్యారంటూ పార్టీ నుంచి వలసలను నియంత్రించలేకపోయారని కేసీఆర్పై సోషల్ మీడియాలో పబ్లిక్ ట్రోలింగ్స్ ఎక్కువయ్యాయి. అయితే సెంటిమెంట్లకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే కేసీఆర్ తనకు అనుకూలమైన రోజుల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సమయం ఇప్పుడు వచ్చిందని భావిస్తున్నారు. వినాయక చవితి పండుగ తర్వాత తన కార్యక్రమాలు విస్తృతం చేయాలని గులాబీ బాస్ భావిస్తున్నారని సమాచారం. ఎనిమిది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఇకపై పూర్తి స్థాయిలో ఎండగట్టాలని, హైడ్రా కూల్చివేతలపై వస్తున్న ప్రజా వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత. అలాగే రైతు భరోసా, రైతు బీమా వంటి అంశాలపై భారీ ఎత్తున రైతు ఉద్యమాలు కూడా చేసేందుకు మాస్టర్ స్కెచ్ వేస్తున్నారు. ఇదే సమయంలో కుమార్తె కవిత తీహార్ జైలు నుంచి బెయిల్పై విడుదలవ్వడం కేసీఆర్కు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. కూతురు కవితతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఓ బహిరంగ సభను ఏర్పాటు చేసి రేవంత్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలని డిసైడ్ అయ్యారట. అయితే అదే సమయంలో కవితకు జరిగిన అన్యాయం, దాని వెనుక జరిగిన కుట్రకోణం బహిరంగంగా ప్రజలకు తెలియజేద్దామని అనుకుంటున్నట్టు సమాచారం. దీంతో కవితపై సానుభూతి పెరిగే అవకాశం ఉంది. కావాలనే కుట్ర చేసి లిక్కర్ కేసులో ఇరికించారని చెబితే ఆమెపై సానుభూతి పెరిగి అది తమకు అనుకూలంగా మారుతుందని బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారు. మరోవైపు కర్ణాటక రాష్ట్రంలో జరిగిన వాల్మీకి స్కామ్తో తెలంగాణ ప్రభుత్వానికి అంతో ఇంతో సంబంధాలు ఉన్నాయని, ఈ వ్యవహారంలో ఇప్పటికే వారికి చెందిన కంపెనీల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయని, ఈ విషయాన్ని బహిరంగంగా ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారని రాజకీయ పండితులు అంచనాలు వేస్తున్నారు. అలాగే జాబ్ క్యాలెండర్ అంటే కేవలం ప్రకటనలే తప్ప నియామకాలుండవని స్ట్రాంగ్గా చెప్పాలని చూస్తున్నారు. అలాగే ఎల్ఆర్ఎస్ పేరిట కాంగ్రెస్ మరో దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తోందని చెప్పాలని చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తమ ప్రభుత్వ హయాంలో ఎల్ఆర్ఎస్ కింద పేదలకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ల్యాండ్ రెగ్యులరైజ్ చేసేందుకు ఈ పథకం ప్రవేశపెట్టామని, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ సరికొత్తగా ఎల్ఆర్ఎస్ పేరుతో భారీ ఎత్తున ఫీజులు వసూలు చేయాలని చూస్తోందని కేసీఆర్ సర్కార్ని టార్గెట్ చేస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కవితతో పాదయాత్ర చేయించి ప్రతి నియోజకవర్గం పరిధిలో ఓ పబ్లిక్ మీటింగ్ అరేంజ్ చేసి ఆమెతో కూడా మాట్లాడించాలని చూస్తున్నారు. ఇందుకోసం భారీగానే తండ్రి కూతుళ్ల స్కెచ్ రెడీ అవుతోందని తెలుస్తోంది. మరోవైపు కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ లభించగానే ఆమె రాజకీయ ప్రయాణంపై రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయిన కవిత అవమాన భారంతో దాదాపు 2 ఏళ్లు బయటకు రాలేదు. తండ్రి ఎమ్మెల్సీ పదవి వచ్చాక మళ్లీ యాక్టివ్ అయ్యారు.
ఇప్పుడు 5.5 నెలలు జైల్లో ఉన్నారు. ఆమె జైలుకు వెళ్ళింది ప్రజల కోసం కాదు, ఉద్యమం చేసి కాదు, కుంభకోణంలో ఇరుక్కుని వెళ్లారు. కానీ ఆమె జైలు నుంచి వస్తూనే పిడికిలి బిగించారు. వీరనారిలా బయటకొచ్చి జైలు బయటే మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం కూడా ఇటీవల జైలు నుంచి బయటకొచ్చారు. కానీ ఆయన కవితలా స్పందించలేదు. సైలెంట్గా ఇంటికి వెళ్లిపోయారు. కేజ్రీవాల్ కూడా మధ్యంతర బెయిల్పై వచ్చారు. ఆయన సొంత రాష్ట్రం ఢిల్లీ, కానీ ఎలాంటి హడావుడి చేయలేదు. కవిత మాత్రం జైలు బయట రచ్చ చేశారు. తనను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని శపథం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కవిత రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటారన్నది స్పష్టమైంది. అయితే ఆమె ఎవరితో కలిసి పోరాటం చేస్తారు, ఆమెతో కలిసి పోరాడేది ఎవరు అన్న చర్చ జరుగుతోంది. మొత్తం మీద చెప్పాలంటే ప్రభుత్వాన్ని, రేవంత్ను కడిగి పారేయడానికి, ఉతికి ఆరేయడానికి కేసీఆర్ సభలు పెడతారట. మొదటి సభ సీఎం నియోజకవర్గమైన కొడంగల్లోనే పెడతారని సమాచారం. ఇక కూతురు కవిత రాష్ట్రంలో పాదయాత్ర చేస్తారనే ప్రచారం జరుగుతోంది. తాను ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా జైల్లో పెట్టించి వేధించారని ప్రజలకు చెప్పుకుంటారట. తాను జనంలోకి రాకపోతే వారికి తప్పుడు సంకేతం వెళుతుందని భావిస్తున్నారు. పార్టీకి మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలనే సంకల్పం కూడా ఉందని తెలుస్తోంది. ఇందుకు పాదయాత్రే మార్గమని అనుకుంటున్నారట. తండ్రి కూతుళ్ల కార్యక్రమాలు త్వరలో మొదలవుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ ఇద్దరి కార్యక్రమాలు ఒకేసారి జరుగుతాయా, వేరువేరుగా జరుగుతాయా అన్నది తెలియాల్సి ఉంది.